హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ సాయి రమ్య వ్లాగ్స్. రీసెంట్గానే మా పిల్లలకి 6 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా పీడియాట్రిషియన్ అడిగితే సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయమన్నారు. సెర్లాక్ అయినా పెట్టొచ్చు, ఒకవేళ ఓపిక ఉంటే ఉగ్గు కూడా చేసుకొని పెట్టమని చెప్పారు. నాకైతే సెర్లాక్ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే మా ఫస్ట్ బాబు జీవన్కి సెర్లాక్ పెట్టినప్పుడు 2 డేస్ ఫుల్ హెవీ మోషన్స్ అయితే అయ్యాయి. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఉగ్గు చేసి పెట్టానో అప్పుడు వాడు కొంచెం బాగా తిన్నాడు. ఇంకా అందుకే మా ట్విన్స్కి కూడా ఉగ్గే ప్రిపేర్ చేస్తున్నాను. ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. నార్మల్గా ఇందులో మనం ఇంకా కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇంకా చాలానే పల్సెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు జస్ట్ 6 మంత్స్ కాబట్టి, అది కూడా నేను స్టార్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పెసరపప్పు మాత్రమే తీసుకున్నాను. కొంచెం వాళ్ళు ఇది తిని వాళ్ళకి డైజెస్ట్ అయ్యింది అంటే నేను మిగతా పల్సెస్ కూడా యాడ్ చేస్తాను డే బై డే. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ బాగా వాష్ చేసి తర్వాత మనం మినరల్ వాటర్తో అయితే ఒక 1 to 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అయితే చాలు. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ అయినా సరే ఏదైనా ఒక క్లాత్ వేసి అందులో అయితే మనం ఆరబెట్టుకోవాలన్నమాట. పైన ఎండకు కూడా ఆరబెట్టుకోవచ్చు, బట్ దుమ్ము పడుతుందని నేను ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. ఒక 4 to 5 అవర్స్ ఉంటే చాలు. అవి బియ్యం మొత్తం గాలికి ఆరిపోయిన తర్వాతకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఓమ కూడా తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి డైజెషన్ బాగుంటుందని. జీలకర్ర కూడా వాడొచ్చు, బట్ కొంచెం కోల్డ్ ఉందని చెప్పేసి నేనైతే ఓమ తీసుకున్నాను. డైజెషన్ పరంగా బాగుంటుంది పిల్లల కోసం. బియ్యం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్నాక నేనైతే ఒకసారి జల్లెడలో వేసుకొని అంతా ఇలా నీట్గా చేసేసుకున్నాను. ఇంకా మనకి ఉగ్గు పౌడర్ అయితే రెడీ అనమాట. దీన్ని మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే, స్టీల్ బాక్స్లో అయినా సరే. దీన్ని మనం బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఓన్లీ 1 వీక్కి సరిపడా మాత్రమే చేస్తాను కాబట్టి నేను బయటనే స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానికి ఒక చిన్న 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పౌడర్ని అయితే వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా పెద్ద బౌల్ ఉన్న వాటర్లో వేసిస్తే ఏమవుతుందంటే ఉంటలు కట్టేసి పిల్లలకైతే స్టమక్ పెయిన్ వస్తుంది. ఉగ్గు కూడా సరిగ్గా ఉడకదనమాట, ముద్దలు కడుతుంది. అదే మనం ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత అందులో వేసుకుంటే అప్పుడైతే మనకి ఉగ్గు అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట, ఉండలు కట్టకుండా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక చిన్న డ్రాప్ నెయ్యి అయితే అందులో యాడ్ చేయాలన్నమాట. ఎక్కువగా వేయకూడదు, జస్ట్ ఒక 1 డ్రాప్ నెయ్యి అయితే వేసి ఇంకా కలిపేసుకోవాలి. అంతే అనమాట, ఇంకా ఉగ్గు అయితే రెడీ. ఇంకా మనం పిల్లలకి వెంటనే ఫీడ్ చేయొచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత. ఇంతే అనమాట ఉగ్గు రెసిపీ. నేనైతే మా పిల్లలకి ఈ విధంగానే పెడతాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.